నమస్తే ఫ్రెండ్స్, నేను మీ ఎర్రబెల్లి రజనీకాంత్. మీకు మీ కుటుంబ సభ్యులకి 79వ స్వాతంత్ర దినోత్సవ శుభాకాంక్షలు. ఈ రోజుల్లో దేశభక్తి అంటే ఇండియా పాకిస్తాన్ మధ్యలో యుద్ధం జరిగినప్పుడు మాత్రమే మనకు గుర్తొస్తుంది. లేదంటే మన దేశంపై టెర్రరిస్ట్ అటాక్ జరిగినా, మన దేశంపై యుద్ధ వాతావరణం వేరే దేశంతో ఉన్నా మనందరికీ దేశభక్తి గుర్తొస్తుంది. సో ఇది కాదండి దేశభక్తి అంటే. దేశభక్తి అంటే గుర్తు చేసుకోవాల్సింది ఈ దేశం పట్ల మనకున్న అభిమానము, బాధ్యత ఏంటి అన్నది. మన బాధ్యత ఏంటన్నది మర్చిన రోజు మనకు దేశభక్తి లేనట్టు అన్నది మీరందరూ గుర్తుంచుకోవాలి. ఈ రోజు ఎలక్షన్లు వచ్చాయంటే ఓటు వేయడం మన బాధ్యత, కానీ మనం అది ప్రదర్శిస్తున్నామా? చేయటం లేదు. ఇలా ఓటు వేయకుండా మనం లాంగ్ వీకెండ్ లెక్క తీసుకొని మనము సెలబ్రేట్ చేసుకుంటున్నాం. ఇవాళ ఎలక్షన్లు వచ్చినప్పుడు ఇవాళ హైదరాబాద్లో మనం చూస్తే ఓటింగ్ పర్సంటేజ్ ఎంత ఉందయ్యా అంటే 42 నుంచి 45% ఉంది. మరి ఇంత పెద్ద మహానగరంలో చదువుకున్న వాళ్ళు ఉన్నటువంటి ప్రాంతంలో మనకెందుకు బాధ్యత లేదు? మరి మిగతా 55% మంది ఎందుకు ఓటింగ్ రోజు అబ్స్కాండ్ అవుతున్నారు? నిలబడ్డ నాయకులు ఈ సమాజం పట్ల అవగాహన ఉందా లేదా మనం ప్రశ్నించడం లేదు. ఈ దేశం పట్ల ప్రేమ అభిమానం ఉందా ప్రశ్నించడం లేదు. ఎవరినో లంగలని దొంగలని ఎన్నుకొని వాడు తీసుకునే నిర్ణయాల వల్ల మీరు నష్టపోయి అందరూ నష్టపోయిన తర్వాత మనం బాధపడితే వచ్చేది ఏంటి? కాబట్టి మన ప్రధానమైన బాధ్యత ఏంటంటే ఒక మంచి నాయకుడిని ఎన్నుకోవడం, ఎలక్షన్లో పార్టిసిపేట్ చేసి డెమోక్రసీ యొక్క విలువలన్నీ కాపాడడం. కాబట్టి ఈ 79వ స్వతంత్ర దినోత్సవం రోజైనా మనం ఆ దిశగా పనిచేయాలని చెప్పి కోరుకుంటున్నాను. జై హింద్.